నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉన్న సందర్భం ఏది? ఎలాంటి సందర్భం? ఇట్లా అంటే ఇక ఏ టెన్షన్ లేదురా పోయి అంతే హ్యాపీగా అంటే ఫస్ట్ రోజు నా మ్యారేజ్ అన్న. అమ్మ నా ఇప్పటికీ చేస్తుంది పాపం. నేను మాట్లాడతా ఒకసారి, అన్న మాట్లాడతాడని చెప్పి. సంతోష్ అన్న మాట్లాడతాడంట. చిన్న బిడ్డ లైఫ్ ఇట్లా అయింది కదా తల్లి, కన్న తల్లిగా ఏం చెప్తావు తల్లి? ఇక అట్లా అయింది అంటే ఇక దానికి రాత ఆడుకున్నదే అయింది. అయినందుకే పెళ్లి చేయటానికి తల్లిదండ్రులు ఇద్దరు అమ్ముడు పోయినా గానీ ఆమెకు పెళ్లి కాదు అని కూడా బనాయించిల్లు. చాలా బాధలు పడ్డది నా బిడ్డ. అది తట్టుకోలేక ఒకసారి అయితే మందు కూడా తాగింది. మందు దేనికి తాగిందమ్మా? పెళ్లి అవుతుందా నా దగ్గరికి రా, నేను చూసుకుంటా, అది ఇదని అంటే నీ లైఫ్ లా ఇంకా నేను బతుకుంది వేస్ట్, నా పని అయిపోయింది అనుకున్న సందర్భం ఏదన్నా ఉందా? తను చనిపోయినప్పుడు అనుకున్నాను నేను బతుకుంది వేస్ట్. నా కొడుకు చెప్తున్నానన్న ఇట్లా నువ్వు మమ్మతో నంబర్ నేను పెళ్ళి 5 సంవత్సరాలని లోపే చనిపోయిన అంటే 2 సంవత్సరాల ముందే తను హెల్త్ ఖరాబ్ అయిపోయింది కదా. అంటే మేము కలిసి ఉన్నది 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు కూడా ఎవరైనా అన్న ఆపద వచ్చిందంటే హైదరాబాద్ కారేసుకొని వెళ్ళిపోతాడు అన్న. అట్లా ప్రాణాలు బ్రతికించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న అనుకునేదాన్ని. అట్లాంటిది కానీ అట్లాంటి ఆయనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు రాలేదు. కానీ ఒక్క క్షణం ఆయన అక్కడ అవుట్ అయిండు అన్నప్పుడు నీ మైండ్ లో మెసేజ్ థాట్ ఏంది అసలు నీ మైండ్ లోకి వచ్చి? మా అమ్మ వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఉన్నాడా, మా బాబాయిని పట్టుకున్న వల్ల అయితే లేదు. బాబాయ్ ఎవరైనా కానీ ఏదైనా బాధ ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుంటే అది 1 సెకండ్ లో వెళ్ళిపోతుంది నా బాధ. అట్లా మా బాబాయ్ వాళ్ళు పడుకున్నప్పుడు ఇట్లా కళ్ళు మూసుకున్నా మా బావ ఫోటో కనిపించింది. ఫోటోకి దండ. నీ ఫ్రెండ్స్ విషయంలో నిన్ను బాగా హర్ట్ చేసిన సందర్భం ఏంటి? హర్ట్ చేసిన సందర్భం అంటే అన్న, నేను పక్కన ఉంటే నా ఫ్రెండ్ అందంగా ఉంటుందని నన్ను పట్టుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయన్న. నీ లైఫ్ లో అంటే చాలా చిన్న వయసులో అన్ని ఏగినావు. యాక్చువల్ నీకున్న పర్సనాలిటీకి నీకున్న ప్రాబ్లమ్స్ కి క్వైట్ ఆపోజిట్ ఉంది ఇక్కడ. అంటే నేను ఒకటైతే దేవుని కోరుకుంటా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఆడపిల్లకి రావద్దు. నేను కోరుకునేది కూడా అదే అన్న. నేను కోరుకునే కోరికల ఫస్ట్ కోరిక నా అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. నీ పెళ్లి కాక ముందు నుంచి ఇక్కడి వరకు జర్నీలా నీకు జరిగిన దాంట్లో సమాజాన్ని ఏదన్నా క్వశ్చన్ చేయాలి, వీళ్ళని ఇది అడగాలి అనిపించిన సందర్భం ఏది? ఇలా చేయాలని అంటే అన్న, ఆడదాన్ని చులకన చూడొద్దు అనేది కోరుకుంటాను. ఒక అమ్మాయి కనబడితే ఈ అమ్మాయి నాదిరా అని కుక్కల లెక్క కళ్ళతో చూసే జనాలకు చెప్తున్నాను. మనసైన ఆడదానికంటూ ఒక మనసు ఉంటుంది. ఇప్పటికీ జనాలను నువ్వు ఏదైనా అడగాలనుకుంటున్నావు, ఏదైనా చెప్పాలనుకుంటున్నావు? నా మీద నా కన్ను వేసిన చాలా మంది ఉన్నారన్న. నిజంగా ఎప్పటికీ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లకు రావాలన్న ఆలోచన ఎవరిది? ఈ థాట్ ఎట్లా వచ్చింది? అంటే నీకున్న పర్సనాలిటీకి ఇప్పటికే ఎగతాళి అనేది చాలా చూస్తా ఉన్నావు. ఈ థాట్ అంటే ఇక్కడికి వచ్చి డాన్స్ చేయడాలన్నా కానీ ఇవంతా ఇది ఎట్లా వచ్చింది? ఇది చెప్తే నవ్వుతామన్నా. జస్ట్ ఫస్ట్ వీడియో ఏది నువ్వు ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియో? అంటే చాలా ఉన్నాయన్న, అన్ని పిచ్చి పిచ్చి వీడియోలే. కానీ వైరల్ అయింది అయితే ఒక సినిమా డగలు అన్న చెల్లెలు మాట్లాడుకో క్షమించొచ్చు కదా నేను చిన్న పిల్లని అన్న డైలాగు పోయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీల్స్ చేసినప్పుడు నీకు వరస్ట్ కామెంట్, బెస్ట్ కామెంట్? వరస్ట్ రావన్న, అన్ని పాజిటివ్. నేను చెప్తున్నాను కదా సోషల్ మీడియా నుంచి నన్ను నేను చూసుకోవడం. ఆ వీడియోస్ ఇది నేనేనా, నేనేనా ఇంత ఎగురుతానా అంటే ఎగురగలుగుతానా నేను డాన్స్ ఇప్పుడు అందరు ఫోక్ డాన్స్ చేస్తాను. ఫోక్ డాన్స్ నేనేనా డాన్స్ చేసిన మీరు అప్పుడు చూడలేదు. సంతోష్ ఇటుకల్లా ఇల్లురా నెక్స్ట్ పాటలు కూడా చేయాలి నాయన వస్తున్నాయి. నీకు నువ్వు రీల్స్ చేసిన దాంట్లో కూడా ఫోక్ సాంగ్ ఏది బాగా వైరల్ అయింది? నేను ఎక్కువ ఫోక్ సాంగ్స్ చేయలేము, ఏది తప్ప ఏది చేయలేను ఎక్కువ. అన్ని అవునా? ఇటీకాల ఇల్లు రా ఇది పక్కన పెడితే మేజర్గా నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉన్న సందర్భం ఏది? ఎలాంటి సందర్భంలో హ్యాపీగా నవ్వుతూ వాహాహా ఇట్లా అంటే ఇక ఏ టెన్షన్ లేదురా పోయి దిల్దారి అనే అంత రిలాక్స్గా ఉన్న ఎన్ని రోజుల క్రితం ఉన్నావు అంత హ్యాపీగా? అంత హ్యాపీగా అంటే ఫస్ట్ రోజు నా మ్యారేజ్ అన్న. మ్యారేజ్ అయినా చాలా హ్యాపీ. ఎట్లా అంటే నవ్వేయడము,
అంత అంటే అసలు నా లైఫ్లో జరగని డ్రీమ్ జరిగింది అన్న హ్యాపీనెస్ ఆ రోజు ఉన్నంత హ్యాపీనెస్ నేను ఏ రోజు లేను. ఓకే. దాని తర్వాత అంటే ఇప్పుడు అంటే ప్రతిరోజు నవ్విస్తూనే ఉన్నారన్న తమ్ముళ్ళు. ఇప్పుడు చెప్పాను కదా తమ్ముడు సన్నీ వాడు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు నవ్వే. వాడు ఎప్పుడైతే వచ్చిండో అంటే మా సాయితో ఉన్నప్పుడు అది వేరే ఉంటది ఫీల్. అమ్మ బాగుండు అది ఎంతైనా అట్లా ఉండదు. తమ్ముళ్ళు అనేటివి నా లైఫ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను నవ్వుతూనే ఉంటారు అన్న. వాళ్ళు ఉన్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. నేను ఈ రీసెంట్ టైంలో వాళ్ళు వన్స్ మోర్ ఇక పోతున్నానంటే పోతున్నారా ఒక ఒంటరి ఫీలింగ్ అనేది ఉంటారు. మా అమ్మ కూడా అదే అబ్బా వాళ్ళందరూ వెళ్ళి ఎట్లనో అనిపిస్తుంది కానీ రమ్మని రా అది ఫోన్ చేసి అమ్మ నా ఇప్పటికీ చేస్తుంది పాపం. ఒకసారి మాట్లాడాలి నేను మాట్లాడతా ఒకసారి అన్న మాట్లాడతాడని చెప్పి సంతోష్ అన్న మాట్లాడతారంట. అమ్మ నమస్తే బాగున్నావా? సార్ వద్దు బిడ్డాను చాలు సార్ ఎందుకు. అమ్మా తల్లి ఎంతమంది తల్లి నీకు పిల్లలు? ఇద్దరు. చిన్న బిడ్డ లైఫ్ ఇట్లా అయింది కదా తల్లి, కన్న తల్లిగా ఏం చెప్తావు తల్లి? ఇక అట్లా అయింది అంటే ఇక దానికి రాత ఆడుకున్నదే అయింది. అయినందుకే ఆ కష్టంలో ఆ బాధలకెళ్ళి బయటికి రావాలనే ఇది ఒక్కటి ఎంచుకుంది నా బిడ్డ. రీల్స్ ఇట్లా చేస్తేనైనా ఇవన్నీ మర్చిపోతుంది కావచ్చు, దీని మనసు అంతా ఇందులో దింపుతూనే బాగుంటది అని నేను కూడా నా మనసులో ఆలోచించుకొని నువ్వు చెయ్యి బిడ్డ అని నేను ప్రోత్సాహం ఇచ్చుడు జరిగింది. మరి దానికి డ్రెస్సులు ఎట్లా మమ్మీ అని అంటే నేను ఉన్నా కదా మమ్మీ, నాకు రాకుండా నేను చెల్లెలో చూసైనా నీకోసం నేను కుడతా, నువ్వు వేసుకో, నువ్వు తీయి అని నేను ప్రోత్సాహం ఇచ్చిన. దాని ప్రకారం ఇద్దరు ఆడపిల్లలు ఉండే, చిన్న పాపలు 12-13 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లలు కూడా చాలా వరకు అంటే నువ్వు చెయ్యి అవి ఎట్లనన్నా రాని నువ్వు చెయ్యి పెట్టు అన్నారు. ఫస్ట్ లో ఒకటి కిక్ అయింది. ఇక దాన్ని బట్టి ఇక నా బిడ్డ సంతోషం, నేను కూడా దాని ఆనందం, నేను కూడా దాన్ని చూసి ముర్తాన్నా. ఓకే. కానీ ఒకటి తల్లి, ఎవరైనా సరే ఆమె పర్సనాలిటీకి అంటే మీతో ఎప్పుడన్నా మీ బిడ్డ ఏంది ఇట్లుంది చాలా మంది అన్నారు ఆమె పెళ్లి కాదు, ఉన్న ఇల్లు ఆస్తి పాస్తులు ఏమన్నా ఉంటే మొత్తం అమ్మి నడి రోడ్డు మీద నిలబడతారు ఈమె కోసం అని కూడా అన్నారు. పెళ్లి చేయడానికి పెళ్లి చేయటానికి తల్లిదండ్రులు ఇద్దరు అమ్ముడు పోయినా గానీ పెళ్లి కాదు అని కూడా బనాయించిల్లు. చాలా బాధలు పడ్డది నా బిడ్డ. అవి తట్టుకోలేక ఒకసారి అయితే మందు కూడా తాగింది. అబద్ధమైంది, ఇవన్నీ నిజాలే, ఆమె చెప్పేటి అన్ని నిజాలే. మందు దేనికి తాగిందమ్మా? అదే ఇట్లా ఎందుకు పెళ్లి వేస్తుందా, నా దగ్గరికి రా నేను చూసుకుంటా, అది ఇది అని అంటారు కదా పోకిరోళ్ళు. ఓకే ఓకే ఓకే. ఆ విషయంలో కూడా మనసు బాధపడి అట్లా కూడా చేసింది ఒకసారి. అది నాకు అదృష్టం ఉంది కాబట్టి నా బిడ్డ నాకు దక్కింది. అప్పుడు ఓకే దక్కింది కాబట్టినే ఇప్పుడు ఇన్ని రీల్స్ చేయగలుగుతాంది, ఇంత పేరు సంపాదించగలుగుతాంది. నా బిడ్డ సంతోషమే నా సంతోషం నాన్న. ఓకే సూపర్ తల్లి సూపర్. అనుకోమంటారు కాబట్టి కొడుకు అనుకుంటా. అది ఎంత హ్యాపీగా ఉంటే నాకు అంత సంతోషం. అమ్మా ఏదన్నా నువ్వు బాధపడ్డ సందర్భం ఇప్పటి వరకు మీ బిడ్డకి చెప్పండి ఏదన్నా ఉందా తల్లి? ఏది లేదండి. అన్ని చెప్తావా? చెప్తా కానీ నా బిడ్డ నాకు అన్ని చేసినాక చెప్తుంది. ఓకే ఓకే. నీకు విషయం తెలుసా, ఈ ఇంటర్వ్యూ చూస్తే ఈమె దాచిపెట్టిన ఇంకా చాలా నిజాలు వస్తాయి నీకు. ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదంట, షాకింగ్ విషయాలు ఇంటర్వ్యూ నువ్వు చూడు నీకు తెలుస్తుంది. సరే నాన్న, నేను ఏది ఆలోచించినా ఫస్ట్ ఇట్లా చేద్దాం బిడ్డ అని నేను ఆమెను అడుగుతా, చెప్తా కానీ ఆమె నాకు చెప్పది. అంత అయిపోయినాక చెప్తుంది మమ్మీ గిట్ట సంగతి అని. ఓకే. నేను ఈ 1 month లో వస్తా. యాక్చువల్లీ ఇంటికి వచ్చే ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, కాకపోతే సడన్ గా వేరే చెల్లెను అన్నకు నేను పెద్ద ఫ్యాన్ అని చెల్లె అనేసరికి ఆ యాంకర్ నాకు ఫోన్ చేసి నీ ఫ్యాన్ ఉంది అది ఇది అంటే నాకెవరు జోక్. మీరంటే ఆమెకు చాలా ఇష్టం. అవునా? ఎప్పటికి చూస్తుంది అమ్మ నన్ను అన్నయ్య ఇంటర్వ్యూ చేయాలమ్మా అంటది, నాతోటి చూపిస్తుంది నాకు. నీ ఫోన్ రాగానే అసలు ఆమె ఆనందానికి మెసేజ్ రాగానే నా తమ్ముడికి నా అమ్మకి ఎగురుతున్నాను సంతోషం. కొడుకు చెప్పుకుంటా అంది, ఆ సన్నికి చెప్పుకుంటా అంది అందరికి, అరే నన్ను అన్నయ్య సంతోషాన్ని ఫోన్ చేసిండ్రా అని. యాక్చువల్లీ వేరే బిజీలు ఉండే, సరే ఇంటికి వద్దాం ఒకసారి, అందరు స్టూడియోలలో చేస్తారు కదా, మనం లైఫ్ స్టోరీ అనేది ఇంటి దగ్గర చేస్తే బాగుంటుంది అనుకున్నా. సడన్ గా వాళ్ళ త్రూగా నిన్న ఫోన్ చేసింది.
ఇక ఫోన్ వాళ్ళతో అన్నదంటే అన్న నంబర్ తీసుకున్నాడు కానీ ఫోన్ చేయలేదని. నేను ఫ్రీ అయినాక చేద్దామని అనుకున్నామ్మా. నో ఇష్యూ, మీరు ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండండి, ఆమెను హ్యాపీగా ఉంచండి. థ్యాంక్ యూ తల్లి, మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి. ఎవరు అనుకునేటోళ్ళు 100 అనుకుంటారు తల్లి. కానీ అనుకున్నా నా బిడ్డకు అటువంటి వేరే ఉద్దేశం తాట్లు లేవు, రావు కూడా. అదేమున్నా ఎంజాయ్ సంతోషంగా ఎవరు ఎన్ని బ్యాడ్ గా మాట్లాడినా అవన్నీ పక్కగా పెట్టుకుంటా తన ముందు నడవాలనే నేను అనుకుంటాను. సూపర్ 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 తల్లి, నీలాంటి తల్లి అందరికి ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా తల్లి. సరే నాన్న, థ్యాంక్ యూ అమ్మా, వస్తా, నేను కలుస్తా. థ్యాంక్ యూ నాన్న. నీ లైఫ్లో ఇంకా నేను బతుకుంది వేస్ట్, నా పని అయిపోయింది అనుకున్న సందర్భం ఏదన్నా ఉందా? తను చనిపోయినప్పుడు అనుకున్నాను నేను బతుకుంది వేస్ట్. నా కొడుకు చెప్తున్నానన్న ఇట్లా ఎవరు రాలేదు, తను చాలా మందికి కర్మకాండ అని నాకు తెలీదు, పాడగడతారు అది తెలిసి పాడగడతారు అని. అంటే నా భర్త ఎంతమంది కట్టిండో కూడా నాకు తెలియదు అన్న. నువ్వు మమ్మతో నమ్మరు, నేను పెళ్ళి 5 సంవత్సరాలని లోపే చనిపోయినా అంటే 2 సంవత్సరాల ముందే తను హెల్త్ ఖరాబ్ అయిపోయింది కదా. అంటే మేము కలిసి ఉన్నది 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు కూడా ఎవరైనా అన్న ఆపద వచ్చిందంటే హైదరాబాద్ కాలేసుకొని వెళ్ళిపోతాడు అన్న. అట్లా ప్రాణాలు బ్రతికించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న అనుకునేదాన్ని. అట్లాంటిది కానీ అట్లాంటి ఆయనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు రాలేదు. కానీ ఒక సిచ్యువేషన్ జరిగిందన్న, కోవిడ్ అనేసి రిలేషన్స్ వాళ్ళ దగ్గర ముట్టుకోలేతానని. కోవిడ్ వల్ల చనిపోయిందేమో. డాక్టరే నోట్లో నోరు పెట్టి ఊదిందన్న. ఊదింది, తను చనిపోతాడని నాకు విజువల్స్ కనిపించినాయి. సడన్ గా అయిపోతుంది ఒక క్షణం ఆయన అక్కడ అవుట్ అయిండు అన్నప్పుడు నీ మైండ్ లో మెసిలిన థాట్ ఏంది అసలు? నీ మైండ్ లోకి వచ్చి ఏం అర్థం కాలేదు. ఫస్ట్ దానికి ముందే జరిగిందన్న నాకు చనిపోయిందని. అటు మా అమ్మ వాళ్ళు అక్కడ డార్ హాస్పిటల్లో ఉన్నాడా, మామ ఎవరు లేరా, నాన్న కాలు తీసేసి ఇప్పుడు డెక్కన్ హాస్పిటల్ అమ్మ ఉంది. ఇప్పుడు కాలు తీసేసి అప్పటికి మోకాల దాకా తీసేసి అక్కడ అమ్మ ఉంది, రాలేని సిచ్యువేషన్. తినేడు చనిపోతాడని నేను డెక్కన్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కొత్తగూడెం పోయినా. పోయే ముందే మా చనిపోయేటప్పుడు మా పిన్ని చాలా బాగా అన్నట్టుగా మా పిన్ని బాగా చూసుకుందన్న. మా పిన్ని పప్పన్నం పెడితే నా భార్య వస్తుంది, నా భార్యకి ఆకలి ఎక్కువ, నేను ఆకలికి తట్టుకోలేనన్న. చాలా ఫుడ్ తింటా నేను. ఇప్పుడు ఫుడ్ తినకపోవడానికి రీజన్ కూడా అదే, చాలా ఫుడ్ తినేదాన్ని. ఆ చావు బతుకులో కూడా నా భర్త నాకు అన్నం తినిపించింది అన్న. నైట్ సోమవారం రోజు నైట్ పప్పన్నం కల్పించి నా భార్య వస్తుందని ఆయన తినకుండా ఉండి నాకు తినిపించిండు. ఆ మంగళవారం రోజు హాస్పిటల్ తీసుకుపోయినా, బుధవారం రోజు మార్నింగ్ మళ్ళీ అర్థమైపోతుంది చనిపోతాడని. అర్థమైపోయిన తర్వాత అంబులెన్స్ కాల్ చేసిన, అంబులెన్స్ వచ్చేసింది. ఆడ ఓకే సెట్ అవుతున్నాడు అని అనుకున్నప్పుడు నా వల్ల అయితే లేదు, ఇవన్నీ టెన్షన్లో ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకున్నాను. మా బాబాయిని పట్టుకొని నా వల్ల అయితే లేదు బాబాయ్ అని ఎవరైనా కానీ ఏదైనా బాధ ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుంటే అది 1 సెకండ్లో వెళ్ళిపోతుంది నా బాధ. అట్లా మా బాబాయ్ వాళ్ళు పడుకున్నప్పుడు ఇట్లా కళ్ళు మూసుకున్నా, మా బావ ఫోటో కనిపించింది, ఫోటోకి దండ కనిపిస్తుంది. సడన్గా ఊపిరి పోతున్నట్టు అనిపించేది. కానీ మొత్తుకున్నాను. ఇప్పుడు మీరు నిజంగా మీరు మీడియా ఇప్పుడు మీరు మీ దగ్గర ఛాలెంజ్ చేస్తే మీరు ఎంత ఛాలెంజ్ చేస్తారు కదా. ఇప్పుడు అదే కొత్తగూడెం పోయి మా బాబాయ్ని అడగండి, అదే చెప్తాడు. బావ చచ్చిపోతున్నాడు బాబాయ్ అని అంటే, బాబాయ్ నేను ఉరికితే మా బాబాయ్ కింద పడ్డా, నేను కింద పడ్డా, ఉరికి మళ్ళీ లేచి మళ్ళీ లోపల వేసేసరికి బావా అన్నప్పుడు అర్థమైపోయింది అందరికీ తను చనిపోతున్నాడు అని. నాకేం అర్థం కావట్లేదు. నేను ఒకటేసారి హార్ట్ బీట్ ఆగిపోద్దన్నా, నాకు ఆగిపోయింది. నాకు అక్కడ ఆగిపోయింది. తను చనిపోతాడని ఎంతమంది నీళ్ళు పోసినా ఉంచుతున్నాడు. ఇక నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు అర్థమైతే లేదు, ఒకసారి బావతో మాట్లాడి ఇవే చివరి మాటలంటే నేను ఏం మాట్లాడాలన్నా. ఆయనతోటి ఎంతో మాట్లాడాలనుకున్నా నేను. అదే చెప్పాలంటే భయం నాకు, కానీ వింటే ఆ మనసులో ఉన్న బాధ పోయి ఫ్రీగా ఉండేదాన్నేమో. అక్కడ చనిపోతున్నాడు, జస్ట్ నీళ్ళు పోసి అమ్మ అమ్మ నేనమ్మా అంటే ఎవరు కనిపిస్తున్నారమ్మా అంటే పైన అత్తమ్మ కనిపిస్తున్నారా అంటే పోతావా అంటే అన్నాడు అని ఇదే అన్నాడు. ఇదే నాకు గుర్తుంది. పోతావా అంటే నీళ్ళు పోయాలా అంటే అని అందరు పోసింది ఉంచిండు అన్న. నేను పోసిన 3 సార్లు మింగిండు. కళ్ళతోటే నా కళ్ళలో కళ్ళు పెట్టి ప్రాణం వదిలేదు. వదిలిన తర్వాత తీసుకొని వస్తే ఆడ ఐసీసీలో నా భర్తని తీసుకెళ్ళడానికి ఎవరు రావట్లేరు. అనుకున్నా నేనే ఎత్తుకొని తీసుకొని పోతా, నేనే దహనం చేసుకున్నా నా కొడుకు నా భర్తని అని అనుకున్నప్పుడు వచ్చిల్లన్న తన ఫ్రెండ్స్. అప్పుడు ఆయన ఫ్రెండ్స్ వచ్చిల్లన్న, అందరు వస్తారా నా ఎదురు చూసినాం రమ్మా, వాడు మా ప్రాణం అసలు నువ్వేమనుకుని నువ్వు ఎట్లా వదిలేస్తాం అనుకుంటావా అని అప్పుడు ఆయన చేసేటి అన్నీ చేసిల్లన్న. ఒక్కలేనికొకరు వేల మంది వచ్చిల్లన్న. సూపర్ సూపర్ గుర్తుపెట్టుకొని వచ్చారు. చిన్న పిల్లలు నేను ప్రేమతో ఎవరికైతే అన్నం తినిపిస్తానో మీరు నమ్ముతారో నమ్మరని ఇప్పటికి కూడా నేను ఎవరైనా వస్తే నేను తినే పక్కన ఫస్ట్ వాళ్ళు పెట్టిన తర్వాత తింటా. అది నా భర్త నా తండ్రి నాకు నేర్పించిన పద్ధతి. సూపర్. అప్పుడు వచ్చిల్లన్న. అప్పుడు కోవిడ్ వచ్చింది. నా కొడుకు ఎక్కడెక్కడో ఉన్నాడు. నా పక్కన నన్ను ముట్టుకోవడానికి కూడా ఎవరు లేరన్న, రావట్లేరు.
అప్పుడు వాళ్ళు వచ్చి నాకు ధైర్యం చెప్పి మొత్తం నన్ను వాళ్ళు పట్టుకొని నా భర్తను పట్టుకొని తనకు తానం పంపించడం. అప్పుడు నేను అనుకున్నా నా కొడుకు వస్తే నా కొడుకుని ముట్టుకుంటా కోవిడ్ వచ్చి నేను అన్నతోటి పాటు వెళ్ళిపోతాను అనుకొని నన్ను అట్లా డిసైడ్ చేసుకున్నా. కానీ నా కొడుకు అక్కడెక్కడికో తీసుకుపోతే నేను వస్తానంటే తీసుకొని పోతే అయినా కూడా ఆడు వచ్చిందని ఉరుక్కొచ్చి నేను నా కొడుకుని పట్టుకొని ఆయన పట్టుకొని ఏడ్చేసిన. ఆ రోజు ఎంత గట్టిగా ఏడ్చినానో ఇప్పటి వరకు నాకు మళ్ళీ చన్నీళ్ళు చుక్క రాలే అన్న తెలుసు. చచ్చిపోతే అదే కారణంతో వెళ్ళిపోతే బాగుండు అనేసి అనుకొని వెళ్ళిపోయినా. మొత్తం నన్ను హోల్డ్ చేసి ఫ్రెండ్స్ నైట్ 11 అవుతుంది 12:30 కట్నం చోటు తిప్పేసి తీసుకొని వచ్చి ఆయన కమరమకాండలు అంటే 11 days అయిపోయేదాకా మొత్తం ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరన్నా రావడం జరిగిందా? ఒక్కరు మాట్లాడితే ఏమైనా అడుగుతుంది నిజంగా అప్పుడు నాకు డబ్బులు లేవన్నా. మాట్లాడితే ఏమైనా అడుగుతుందని దగ్గర రాలేదు. ఫోన్లు ఎత్తని వాళ్ళు కూడా ఉన్నారు అన్న. ఏదో సజెషన్కి సోది పెట్టిన వాళ్ళు అయితే మాత్రం చాలా ఉంటుండే. కానీ కష్టం వచ్చింది. ఇప్పుడు మాట్లాడతారేమో. ఇప్పుడు ఫేమస్ అయినావు కదా? ఫేమస్ అని కాదన్న, తర్వాత డాడీ వచ్చిన తర్వాత దాన్ని అంటూ మేము మార్చుకున్నాం కదా. నాకు 10 రూపాయలు అయితే ఏమన్నా అడుక్కునేది బతుకుతున్నాం తల్లి బిడ్డలు. సో ఇప్పుడు ఫోన్ ఎత్తుతారు, ఫోన్ ఎత్తి అది ఇదని మాట్లాడతారు. ఇప్పుడు ఫేమస్ అయినాక నీ ఫ్రెండ్స్ విషయంలో నిన్ను బాగా హర్ట్ చేసిన సందర్భం ఏంద్రా? హర్ట్ చేసిన సందర్భం అంటే అన్న, నేను పక్కన ఉంటే నా ఫ్రెండ్ అందంగా ఉంటుందని నన్ను పట్టుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయన్న. అంటే వాళ్ళ లవర్లను కలవడానికి కావచ్చు. లవర్లే ఇక చెప్పలేక మీడియాలో లవర్ని కలవడానికి ఎవరికి ఉండదు వాళ్ళకు ఉంటుంది అన్న. ఉండదు ఉంటది. కానీ నువ్వు పక్కన ఉంటే వాళ్ళు అందంగా కనిపిస్తారని నేను తీసుకుపోయేటోళ్ళు. ఆ టాపిక్ కూడా నేను నా భర్త చెప్పడం జరిగింది. అంటే భావన ఇట్లా అనుకుంటా అంటే నువ్వేంటమ్మా నీకున్న అందం అసలు ఎవరికి లేదు, నీ అందం ఎవరికి తెలుసమ్మా, కళ్ళు పెట్టి చూసా తెలుసా అని ఇట్లా అనుకుంటున్నారు. అంటే నేను వేస్ట్ అవ్వను బావా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకేం తెలుసు అంతకన్నా అందగాడే నా భర్త వచ్చిండు అని. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత నీ లైఫ్లో అంటే చాలా చిన్న వయసులో అన్నీ ఏగినావు. యాక్చువల్ నీకున్న పర్సనాలిటీకి నీకున్న ప్రాబ్లమ్స్కి క్వైట్ ఆపోజిట్ ఉంది ఇక్కడ. అంటే నేను ఒకటైతే దేవుని కోరుకుంటా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఆడపిల్లకి రావద్దు. నేను కోరుకునేది కూడా అదే అన్న. నేను కోరుకునే కోరికల ఫస్ట్ కోరిక నా అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఇప్పుడు నేనున్నంత హ్యాపీగా అందరూ ఉండాలి అనుకుంటే చేస్తాను నన్ను. అప్పుడు ఏదైనా అనుకోవాలంటే భయపడేదాన్ని, జరగదని భయపడేది, టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు ఏదైనా అనుకుంటే జరగకపోతే పిచ్చిలుతుంది. అనుకుంటే చేయాలంటే అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, ఏదైనా మనసుకు అనిపించింది చేయాలంటే. మనసుకు అనిపించింది చెప్పకపోవడం వల్ల నా భర్త చచ్చిపోయాను. తాగద్దు బావా అని నువ్వు మాట అనేది ఉంటే తను బ్రతుకుంటూ ఉండేటోడేమో. తాగడమే మ్యాటర్ అని కాదు, తనకి తీసుకోకు ఇప్పుడు నీ వల్ల కాలేదు అబోషన్, నీ వల్ల కాలేదు అని చెప్పకుండా చెప్పే బాగుండేది. నేను చెప్పలేదు. అరే నీ వల్ల అయిందని మన ఇంటితోటే ఉన్నాడు ఆయన. నా వల్లనే నా భార్యకి ఇట్లయింది, నేను అంటే ప్రాణం, నా వల్లనే నా భార్యకి ఇట్లయింది, నా వల్లనే నా బేబీని నా చేతులతో ఓడగొట్టుకున్నా, నేను చచ్చిపోయిన అయిపోయినా నా కడుపులో నా బేబీ ఉండు కదా అని గిల్టీతోటే చనిపోయినా. ఓకే, ఈ ఓవరాల్ ఈ జర్నీలా నీ పెళ్లి కాకముందు నుంచి ఇక్కడి వరకు జర్నీలా నీకు జరిగిన దాంట్లో సమాజాన్ని ఏదన్నా క్వశ్చన్ చేయాలి, వీళ్ళని ఇది అడగాలి అనిపించిన సందర్భం ఏది? అంటే నీకు అడగాలి మైండ్లో, వీళ్ళని ఇది క్వశ్చన్ చేయాలి, వీళ్ళని నిలదీయాలనిపించిన సందర్భం ఏది? నిలదీయాలని అంటే అన్న, ఆడదాన్ని చులకన చూడొద్దు అనేది కోరుకుంటాను. ఆ పెళ్ళి పాగడం పక్కన పెడితే, పెళ్ళి అయిన భర్త చచ్చిపోయి వచ్చినాక నాకు ఎదురైన సిచ్యువేషన్ చాలా జరిగినాయి అన్న. ఒక అమ్మాయి కనబడితే ఈ అమ్మాయి నాదిరా అని కుక్కల లెక్క కళ్ళతో చూసే జనాలకు చెప్తున్నాను. మనసైన ఆడదానికంటూ ఒక మనసు ఉంటుంది. అది ఎవరు పడితే వాడు చూస్తే యాక్సెప్ట్ చేయదన్న. కనబడ్డదాన్ని ప్రతిదాన్ని గోకుదామని అయితే చూడొద్దు. 100%. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు నిజంగా లిటరలీ అదే మగో నా ముందుకు వచ్చేదంటే చంపేస్తాను, నేను చంపేస్తాను. అప్పట్లో నీకు మేజర్గా అంటే ఇంతగానం చెప్తా ఉన్నావు అంటే ఏదో మేజర్గా హట్టింగ్గా తగిలినట్టున్నాయి. ఎలాంటి సందర్భాలు అంటే ఇంతగా మాట్లాడుతున్నామంటే? అంటే కొంతమంది మాట్లాడే దాంట్లో అనుభవం ఉంటుంది, కొంతమంది మాట్లాడే దాంట్లో కాపీ ఉంటుంది, ఎవరిదో చూసి ఎవడో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ లైఫ్లో జరిగిందే మాట్లాడుతూ ఉంటారు. కానీ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. 2 సందర్భాలు చెప్తాను నేను. తెలిసే ఉంటుంది, మీరు ఇంటర్వ్యూలో కూడా చూసుంటారు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను చూడలేదు. ఇప్పుడు చెప్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు బ్యాట్ టచ్ గుడ్ టచ్ అంటే నాకు తెలియని సిచ్యువేషన్లో ఉన్నా. నేను అసలు టచ్ అంటేనే తెలియని వయసు అన్న అది నాది. అలాంటి సందర్భంలో నాకు ఒకసారి బ్యాట్ టచ్ కలిగింది. అది నా ఫ్రెండ్ కలిగింది, తను ఏడ్చుకుంటే టీసీ చేసుకుని వెళ్ళిపోయింది. కానీ తనకి అది ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలుసుకోవడానికి క్యూరియాసిటీ అన్న ఎప్పటికి ఉండేది, నాకు ఇప్పటికి ఉంటుంది అన్న. ఎవరైనా నార్మల్గా ఎవరైనా ఫోన్ మాట్లాడినా కూడా ఎవరితో మాట్లాడుతున్నారు అనే మెంటాలిటీ నా ఉండే. నేను అలాంటిది అది ఎందుకు రాలేదని తెలుసుకోవాలని నేనే అంత కావాలని అల్లరి చేసి వెళ్ళినప్పుడు
ఇట్లా అని కొట్టే ఇట్లా కొడతారు కానీ అని ఇట్లా పెట్టి ఇట్లా కొట్టిండు అన్న. అంటే ఈ చెయ్యి ఇట్లా తిరిగి ఉందన్న. అంటే లేడీస్ అర్థం చేసుకోండి, ఇట్లా ఒక అమ్మాయిని ఇట్లా అన్నప్పుడు ఈ చెయ్యి ఎక్కడ తగిలిద్దన్న. అప్పుడు నాకు అర్థం కాలే ఏంటిది అని అనేసి వెంటనే ఇట్లా లేచి ఇటు వచ్చి చూసినా నాకు అర్థం కావట్లేదు అక్కడ. అది గుడ్డొచ్చని పెట్టొచ్చని నాకు తెలియదు. అక్కడ వెంటనే రాయి తీస్తాను సాని కొట్టేసిన. డోర్ పక్కన రాయి ఉంటుంది కదన్న, డోర్ పోకుండా కొట్టేసిన. కొట్టితే ఇదంతా పగిలిందండి. ఇప్పటికి కనిపిస్తాడు ఎప్పుడన్నా సరే? లేడు, తను ఇక్కడ లేడు. ఎక్కడ వేరేదో ఊరు ఉంటుంది, ట్రాన్స్ఫర్లు అవుతాయి కదా. ప్రస్తుతానికైతే మా ఊర్లో అయితే లేడు. కొట్టేసిన నేను. కొట్టిన వెంటనే అటు నుంచి అటు వెళ్ళి పిల్లలు కూడా చెప్పడానికి భయపడ్డారు. సార్ కదా కొడతారు కదా. ఏ వయసు నీది అప్పుడు? నేను 5th క్లాస్ అన్న. 5th క్లాసులనే? వామ్మో రౌడీ. అప్పుడు నాకు అనిపించింది అన్న నా మనసుకి, ఎందుకంటే ఏదైనా సరే మా డాడీ చూసుకున్నాడు ధైర్యం అన్న. పోయినా డాడీని ఇట్లా చేసిండు డాడీ, అదంటే ఏంటిది అంటే ఇట్లా ముట్టుకున్నాడు అంటే ఏంటిది అని కూడా నేను అడిగినాను అన్న. డాడీ ఇట్లా ముట్టుకున్నాడు ఏంటిది డాడీ అని అంటే ఏం చేసినావు అంటే రాయబట్టి కొట్టినా అంటే ఇది నా బిడ్డ, నువ్వు కొట్టకపోతే నేను చంపేసేటోని అని మా డాడీ అన్న. తర్వాత అర్థమైంది ఇది టచ్ అంటే ఇట్లాంటి బ్యాడ్ టచ్ అంటే ఒకప్పుడు లేవివి ఈ మధ్య చెప్తున్నారు పిల్లలకి. అంటే సార్స్ అంటే బయట చాలా జరుగుతూ ఉన్నాయి స్కూల్స్లో, కాబట్టి ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్ అనేది చెప్తా ఉన్నారు పిల్లలకి. ఇప్పుడు అవేర్నెస్ అనేది వస్తూ ఉంది. ఓకే, ఇంత జరిగిన తర్వాత ఇప్పటికీ జనాలను నువ్వు ఏదైనా అడగాలనుకుంటున్నావు, ఏదైనా చెప్పాలనుకుంటున్నావు? అడగాలనుకుంటున్నాను అన్న. నేనే చెప్తున్నాను ఇప్పుడు అన్న మీడియాలో చెప్తున్నా. నా మీద నా కన్నేసిన చాలా మంది ఉన్నారన్న. నిజంగా ఎప్పటికీ చెప్తున్నా, నాకు భయం అవుతుందన్న బయటికి వెళ్ళాలంటే. ఇప్పుడు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోతుందన్న, కానీ అదే వాళ్ళు ఎవరు లేకపోతే నా పరిస్థితి ఏంటన్నా? టార్గెట్ మీన్స్ ఏ విధమైన కన్నేసడం అనుకోవచ్చు? అంటే అమ్మాయిని వాడుకోవాలనే ఇంటెన్షన్ అనుకోవచ్చా? అంత మూర్ఖులు ఉన్నారా? ఒక్కరిద్దరు ఉంటారు కదన్న, అందరు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు లిటరీ నాకు ఎదురు కాలేదు, జస్ట్ 1-6-7 months బ్యాక్ అయితే నాకు ఎదురైందన్న. అంటే ఏ విధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు? మాటలు అంటే అర్థమైపోతుంది కదన్న వాళ్ళ మాటలు. కానీ ఉన్నదిరా నాకు కొడుకు టార్గెట్ కూడా పెట్టిండన్న వాళ్ళ మీద. ఒకసారి టార్గెట్ కూడా పెట్టిండు, తెలుసు. నేను ప్రతిదీ చెప్పుకుంటాను, నేను దాచిపెట్టాను నా కొడుకు విషయంలో. నన్ను ఎవరు మాట్లాడినా ప్రపోజ్ పెళ్లి చేసుకుంటా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చినాక పెళ్లి చేసుకుంటా ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినా నా లైఫ్ మొత్తం నేను పెళ్లి చేసుకోకుండా ఉంటా అని కూడా ఫిక్స్ అయిన రోజులు ఉన్నాయి. నేను సమాజానికి ఒక్కటే చెప్పగలుగుతా, ఆడదానికి నచ్చితే మా బావ ఒకటే అనేటోడు అన్న. నేను అందరితో చాలా మంచిగా ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ చూసి మా బావ అన్నాడు అన్నట్టు. ఏంటిదంటే వాళ్ళు భార్యాభర్తలు గొడవ పెట్టుకొని ఏదో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మా బావ అనేటోడు, ఆడది తప్పు చేయాలంటే గడపకు కూడా తెలీదు, కాలు బయట పెడుతుందని. అలాంటిది మొగోడు ఎవడేం ఏం బిక్తారు? ఆడదాని మనసులో పడ్డదంటే వాడు మొగోడే కాదు. సో ఒక్కటే చెప్పగలుగుతానని మా బావ నాకు అట్లా చెప్పిండు. అప్పుడు నేను అనుకున్నా, నేను చెప్తున్నాను ఆడదానికి నచ్చితే అది ఎంత దూరమైనా వస్తుంది. కానీ అది రాను అన్నాక కూడా దాని చుట్టూ తిరిగి దానిని బ్లేమ్ చేస్తే అది వేసిన కర్మఫలం అనేది ఒకటి చూస్తాడు దేవుడు, అంతే. కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకు జరిగింది, నన్ను ఎవరైతే నన్ను ఏడిపించారో వాళ్ళ కర్మ జరిగింది, వాళ్ళు చావు బతుకుల్లో కూడా ఉన్నారు. ఓకే, ఇదంతా పక్కన పెడితే దీని తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి రావాలన్న ఆలోచన ఎవరిది? ఈ థాట్ ఎట్లా వచ్చింది? అంటే నీకున్న పర్సనాలిటీకి ఇప్పటికే ఎగతాళి అనేది చాలా చూస్తూ ఉన్నావు. ఈ థాట్ అంటే ఇక్కడికి వచ్చి డాన్స్ చేయడాలన్నా కానీ ఇవంతా ఇది ఎట్లా వచ్చింది? ఇది అదే చెప్తే నవ్వుతామన్నా, జస్ట్ క్యాజువల్గా నా కొడుకు ఉన్నాడు కదన్నా, మాట్లాడారు కదా, వాడు చాలా బాగా వీడియోలు తీస్తాడు. ఇది ఎవరి దాంట్లో కూడా నేను చెప్పలేదు, జస్ట్ ఫన్నీగా తీసినా అని చెప్పినా. కానీ వాడు వీడియోలు చూసి అబ్బో నా కొడుకు హీరో, చాలా నా కొడుకు హీరో అని మెంటాలిటీతో ఉన్నా. నేను ఒక రోజు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి నా వీడియోలు చూడమ్మా అని ఇచ్చాను. సో నా వీడియోలు చూడమని నేను ఇట్లా సెల్ఫీ పెట్టుకొని చేయడము, వాడేమో ఎక్కిరియడము, అయ్యో వీడియోలు నవ్వుకుంటూ ఎక్కిరియడము, అట్లా తీయడం స్టార్ట్ అయినప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ అయితే పోయిందని అన్నది. పోయిన తర్వాత ఇంకోటి క్రియేట్ చేసుకొని అట్లా స్టార్ట్ చేస్తా అంటే వాడు ఎక్కిరిచేటోడు అన్నట్టు. ఏం వీడియోలు అమ్మని, అంత సోది అంత డొల్లా అని అన్నట్టు. వాడికి నేను నిరూపించుకోవాలని అట్లా స్టార్ట్ చేసినప్పుడు జనాలు కూడా అన్నం స్టార్ట్ చేసిన. వాడికి అర్థమైపోయింది మా అమ్మ మెంటల్ స్ట్రెస్ పోవడానికి చేస్తుందని. నా కొడుకు నవ్వుకుంటే ఏడిపించేటోడు అన్నాడు. వాడు ఏడిపించిన కొద్దీ నేను ఇంకా కసితో చేస్తా అని చేస్తా అని. దాని తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అదే వీడియోలు ఇట్లా చేస్తాను అన్నప్పుడు ఏడ్చుకుంటా ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు 2 ఆడపిల్లలు అని చెప్పినాను. మా అమ్మ అన్నది 2 ఆడపిల్లలు అన్నాను కదా, 2 అమ్మ రా అమ్మ ఏం కాదు, అమ్మనే పిలుస్తారన్న, అమ్మ రా అమ్మ ఏం కాదు మన వీడియోలు తీద్దామని. అట్లా వాళ్ళు సమ్మర్ హాలిడేస్ లో ఉన్న హాలిడేస్ మొత్తం నాకే అంకితం చేసిళ్ళు.
ఓకే. అట్లా ఒక వీడియో 13K పోయింది. 13K తర్వాత ఒక వీడియో డైరెక్ట్ 1 మిలియన్ 24 hours లో. దాని తర్వాత ఇంకోటి 1 మిలియన్. అంటే అన్ని మిలియన్స్ లోనే వెళ్ళిపోతున్నాయి అన్న. అంటే కేలు మిలియన్లు 100K. అంటే ఇవి జనాలు ఏదో నన్ను ఎంకరేజ్ చేస్తారు, నాలో ఏదో ఉంది, వాళ్ళకి ఏదో నచ్చిందని 1 స్టెప్ ఒక్కొక్కటి వాళ్ళకి ఏం నచ్చుతుంది అట్లా రీల్స్ తర్వాత దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ నా డాన్స్ నా ఎక్స్ప్రెషన్స్ చూసి డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఓవరాల్ గా ఇంప్రూవ్మెంట్ చేసుకొచ్చారు ఒకటి వేసుకున్నా లాస్ట్ ఫస్ట్ వీడియో ఏది నువ్వు ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియో? అంటే చాలా ఉన్నాయి అన్న, అన్ని పిచ్చి పిచ్చి వీడియోలే. కానీ వైరల్ అయింది అయితే ఒక సినిమా డగులు అన్న చెల్లెలు మాట్లాడుకో క్షమించొచ్చు కదా నేను చిన్న పిల్లని అన్న డైలాగు పోయింది. దాని తర్వాత డ్రెస్ రివర్స్. దాని తర్వాత ఇప్పుడు బాగా నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ బాగా చేసింది ఏంటంటే పెళ్లి చేసుకుంటావా లేదా, ఏం చేసుకో ఎవరిని పెట్టా అది అడిగేసిన అన్న. కానీ వీళ్ళు వేసుకున్నారు అన్న ట్రోల్స్లో దగ్గర అది 2-3 వేల మంది ఎక్కువనే 50,000 మంది దాకానే ట్రోల్ చేసేసి ట్రోలింగే అంత ఉందన్న. 21.9K ఎంతో ఉంటది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయితే నువ్వు స్టార్ట్ చేసి 1.5 year అన్న. కానీ ఆ 1 year అట్టట్టిగే, కానీ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టింది 8 months నుంచి ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీల్స్ చేసినప్పుడు నీకు వరస్ట్ కామెంట్ బెస్ట్ కామెంట్? వరస్ట్ రావన్న, అన్ని పాజిటివే. నేను చెప్తున్నాను కదా సోషల్ మీడియా నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేయాలో అంత ఎంకరేజ్ చేశారు. సూపర్. ఎవరు నెగిటివ్ కామెంట్ కదా, ఒక్కరు ఇద్దరు ఇట్లా ఏదో రీల్లో ట్రోల్ చేసినప్పుడు వేనో ఏదో అన్నారు అన్న. వే అనడము తమ్ముళ్ళకి నచ్చలేదు. మీరు అది చెప్పడం మర్చిపోయినా అన్న. నాకు 2-3 వేల మంది తమ్ముళ్ళు అన్న. 2-3 వేల మంది రాగి ఆడితే 10 రూపాయలు కూడా ఎవడిగాడు. నా దగ్గర నుంచి నువ్వు కట్టుడే ఎక్కువ వాళ్ళకి. అయితే అట్లా వాళ్ళు ఊరుకోరన్న. నాకు అర్థమైపోయింది. అంటే మరీ అందరని కాదు అని ఒక్కళ్ళు నచ్చలేదు. సో అకౌంట్ కూడా లేకుండా చేసేసారు అన్న. నీతో ఉండే తమ్ముళ్ళే? నాతో ఉండే తమ్ముళ్ళు. వాళ్ళకి నచ్చదు, అస్సలకి నచ్చదు. అంటే నువ్వు చేయడం నేను చేయడం కాదు, ఆ బ్యాట్ రోల్ నచ్చలే అంతే. నేను అన్నా రిపోర్ట్ కాపరేట్ వద్దు, తను కష్టపడి సంపాదించుకున్నాడు అని తను చెడు చేసి అంటారు కదా, చెయ్యని. చెడు చేస్తే చేసిన వాళ్ళు చెడే అవుతుంది రా, మంచి అయితే మంచి అవుతుంది. వాడు చెడు చేసి నన్ను నువ్వు చేస్తే మళ్ళీ అది ఎఫెక్ట్ ఎంత తగులుతా అన్న వాళ్ళు అందరూ వదిలేసిళ్ళు. తన అకౌంట్ పాప మాట్లాడి ఉంటే రిక్వెస్ట్ చేసిన. నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు కామెంట్ ఇప్పటికి నీకు టక్మన్ గుర్తుకొచ్చే కామెంట్? అన్ని బెస్ట్ అన్న, ఒక్కటి ఉన్నాయి అందులో ఒక్కటి నీకు ఇప్పటికి అరే భలే అనిపించి ఎగ్జైట్ అయిన కామెంట్? లేడీయా బాయ్యా? అమ్మాయి. అంటే అందరు పెళ్లి చేసుకుంటే మా అమ్మకి హ్యాపీ అనిపిస్తాను. మేడం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, మీరే ఒప్పుకుంటే ప్లీజ్. మా తమ్ముడు ఒక కామెంట్ చదివిపించిండు, ఘోరంగా నవ్వినా నేను. అవన్నీ మా మమ్మీ చదువుతుంటే హ్యాపీ అనిపిస్తుంది. మమ్మీ కామెంట్స్ చదువుతుంది. నాకు అన్ని బెస్ట్ ఏంటంటే అక్క మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటారు, మీరు పద్ధతిగా ఉంటారు అక్క అనే మాట మాత్రం నాకు ఇప్పటికీ హ్యాపీ అనిపిస్తాయి. నాకు ఇట్లనే ఉండడం ఇష్టం అన్న. చాలా మంది అన్నారు భర్త అనిపోయిండు ఇట్లుంటారా అంటే నాకేం చేయలేదు అన్న. భర్త అనిపోయినా కూడా ముత్తైదుగానే ఉండాలి, తను పూజలు చేసుకోవాలి, మళ్ళీ పెళ్లి చేయాలి, నాకేం చేయలేదు. కానీ మా బావ చనిపోయినప్పుడు విష్ కూడా ఇదే, నువ్వు ఇలాగే ఉండాలి అమ్మా అని. ఇప్పుడు భర్త చచ్చిపోతే రీల్స్ చేయదని రీల్స్ కాదు, పూలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, ఇవన్నీ ఉంటాయి కదన్నా. కానీ నాకు ఇట్లా ఉండడమే ఇష్టం. నా డ్రెస్సింగ్ సెన్స్ పొగిడిన మాటలు మాత్రం ఇప్పటికి మీరు చూసుకుంటే నా డ్రెస్సింగ్ సెన్స్ నే బాగా పొగుడుతారు. నేను ఇప్పటి వరకు నువ్వు నమ్మపో నీ రీల్స్ చెక్ చేయలే, నీ కామెంట్లు చెక్ చేయలే, నీ గురించి నేను ఎంక్వైరీ చేయలే, లిటరల్గా వచ్చి కూర్చున్నా. నీకు ఎక్కువ ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇష్టమైన ఫుడ్ బిర్యానీ అన్న. బిర్యానీ ఎంత తింటావు? బాగా తినేదాన్ని. అంటే నేను వండుకున్నప్పుడు అమ్మ బావ ఇంత తినేటోడు అన్న, బావ కోసం ఇష్టంగా వండేదాన్ని. ఇంత తినేటోడు అని నేను ఇంత తింటా. ఇప్పుడు ఇంత అయిపోయింది. ఎందుకు డైటింగా? వామ్మో పిట్టెల రమ్య డైటింగ్ చేస్తుందిరా బాబు. ఓకే. బక్క ఏదామంటే తమ్ముడు వాళ్ళ అద్దక్క నువ్వు ఫేమ్ పోతే నేను చూడరు, బక్క అయితే చూడరు. ఫిక్స్ ఇది, నువ్వు ఇట్లనే ఉండాలి, నేను ఇట్లనే ఆదరించారు కాబట్టి. ఏంటి రమ్య లైఫ్ గోల్ ఏంటి? గోల్ ఏంటంటే ఇక ఫ్యూచర్లో ఇప్పుడు అంటే ఇందులోకి అసలు వస్తానని కూడా అనుకోలేదు కదన్న. వచ్చిన నాకంటూ ఏమీ లేదు, ఇన్కమ్ కూడా ఏం లేదు. సో ఇన్కమ్ కోసమే నేను పెట్టుకున్నా అని కూడా చెప్పట్లేనన్న. సో నేను దీన్నే ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ నా త్రూ ఎవరికైనా ఒకరికి వర్క్ ఉండేటట్టు ఉండి నేను ఇలాగే సాగిపోవాలని అయితే అనుకుంటాను. గోల్ ఇప్పుడు అనుకున్నది రీసెంట్ గా. నేనేమంటానంటే అంటే ఒక ఫోక్ యాక్టర్ అవ్వాలన్నా, లేదంటే సినిమాలకి వెళ్ళాలన్నా, షార్ట్ ఫిలిమ్స్లకి వెళ్ళాలన్నా ఉంటుంది కదా, యాక్టర్గా మూవ్ అవ్వాలని
ఉంటది అన్న, సాంగ్స్ చేయాలని ఉంటది. ఇవి మనకి అంటే ఏదైనా సరే నన్ను నేను చూసుకోవడం ఇష్టం అన్న. ఇది సాంగ్స్ అని కాదు, యాక్టింగ్ అని కాదు, ఏదని కాదు. ట్రై చేసినావా ఎప్పుడన్నా సాంగ్లలోకి వెళ్ళి? ట్రై చేయాలిగా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేదాకా కూడా నా చెయ్యి మీరు చూసారు. నేను ఎక్కడికి వెళ్ళలేదన్న. నేను రీసెంట్ గా హ్యాపీగా ఉన్నా అని మీరు అన్నారు కదా, రీసెంట్ గా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏంటంటే ఈ 3-4 months నుంచి మా తమ్ముడు వాళ్ళు బయటికి తీసుకెళ్ళడం, గడప దాటి బయట అడుగు పెట్టానన్నా నేను. వాళ్ళు తిప్పడం చేయడం, అక్కడ నుంచి నేను ఇక్కడి దాకా తీసుకురావడం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అంటే ఇదే హైదరాబాద్ అంటే, ఎప్పుడున్న బాధలతో వచ్చిన ఇదే హైదరాబాద్ అంటే తిప్పుతుంటే అని నాకేం తెలియదు అన్న. నేను ఏం చేయాలి, నన్ను నేను చూసుకోవడం. ఆ వీడియోస్ ఇది నేనేనా, అసలు నేనేనా, ఇంత ఎగురుతానా అంటే ఎగరగలుగుతానా నేను డాన్స్ అందరు ఇప్పుడు అందరూ ఫోక్ డాన్స్ చేస్తాను, ఫోక్ డాన్స్ నేనేనా డాన్స్ చేసినాను మీరు అప్పుడు చూడలేదు. సంతోష్ ఇటుకల ఇల్లురా నెక్స్ట్ పాటలు కూడా చేయాలి. నా వస్తున్నాయి, నా 2 పాటలు వస్తున్నాయి ఇప్పుడు, సూపర్ హిట్ పాటలు. అయితే ఇప్పుడు నీకు రీల్స్ చేస్తా ఉన్నావు, ఇంత అవసరం. మేజర్గా నీకు ఇష్టమైన యాక్టర్లు ఎవరు, హీరోయిన్స్? హీరోయిన్స్ అయితే ఉన్నారని, హీరోలు అయితే అంతే ఏం లేదు. హీరోయిన్ ఎవరు? సౌందర్య. ఆమె చనిపోయినప్పుడు ఎంత, నీ వయసు ఎంత? సౌందర్య చనిపోయినప్పుడు నాకు నేను 2nd class 3rd class అనుకుంటాను. అప్పుడు భూపాలపల్లి మన ఏరియాకి వచ్చినప్పుడే చనిపోయింది కానీ ఫ్లైట్ లో. మీ సైడ్ వచ్చినప్పుడే చనిపోయిందా? సైడ్ వచ్చినప్పుడే చనిపోయింది. చనిపోయిన డేట్ కూడా గుర్తుంది అన్న, మార్చి 16-17 అనుకుంటా. ఐ థింక్ ఆ టైంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతా ఉంది. మార్చి కాదు, ఏప్రిల్. మా అక్క బర్త్డేకి 2 days. ఏప్రిల్ అదే ఆ ఫ్లైట్ కింద పడి ఏదో జరిగితే, ఇది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతా ఉన్నది వరల్డ్ కప్ ది. ఏదో జరిగేదో అయింది అని డిస్కషన్, అది నాకు బాగా గుర్తు. అది ఏదో జరిగితే ఇది ఇట్లా మాట్లాడారు, అది నాకు బాగా గుర్తు ఇప్పటికి. కానీ దాన్ని నాకు అప్పుడు సౌందర్య చనిపోయిందని కూడా తెలియదు. అంటే అప్పుడు ఏదో మోహన్ బాబుతో ఒక సినిమా కూడా చేస్తుంది ఆమె. మోహన్ బాబు సినిమా ఏదో సినిమా చేసింది అని అన్నారు. కానీ మధ్యలో చనిపోయింది. తన రీల్స్ అంటే తన సినిమాలు చూస్తే నేను ఇప్పటికీ తను బ్రతుకుందని తన స్టైల్ నే మెయింటైన్ చేసుకుంటా. సౌందర్యలాగా ఒక డూబ్ ఉంది తెలుసా నీకు? ఉందన్న, రీసెంట్ గా చూసినా సేమ్ సౌందర్యలానే ఉంటది. ఓకే, నీకు ఇప్పుడున్న ఫోక్ సాంగ్స్లలో నీ ఫేవరెట్ సాంగ్? జానక్ సాంగ్ చేసింది, అది అన్ని ఫేవరెట్ అన్న. కానీ అన్ని ఫోక్ సాంగ్స్ అంటే ఎఫెక్ట్స్. నీకు నువ్వు రీల్స్ చేసిన దాంట్లో కూడా ఫోక్ సాంగ్ ఏది బాగా వైరల్ అయింది? నేను ఎక్కువ ఫోక్ సాంగ్స్ చేయలేము, ఏది తప్ప ఏది చేయలేను ఎక్కువ. అన్ని అవునా? సాంగ్స్. ఓకే. ఇటీకాల ఇల్లు రా మరి రంగుల బిల్డింగ్ రా. ఓకే, జాను లిరి పాటలలో నీ ఫేవరెట్ పాట ఏది? పాట అంటే అక్క లైఫ్ కూడా ఇట్లాంటిదే అక్క అన్న, సేమ్. కానీ వాళ్ళ కొడుకు పాడిన పాటనే జానమ్మ అనే సాంగే ఎక్కువ ఇష్టం నాకు. అన్నీ ఇష్టం అక్కయ్యి, కానీ వాళ్ళ కొడుకు అమ్మ జానమ్మ అని పాడిన పాటకి చాలా కనెక్ట్ అయిపోయాను నేను. మా సాయిని అడుగుతా ఒకటి సాంగ్ డెడికేట్ చేయాలంటే ఒక సాంగ్ చేసిండు. ఏ సాంగ్ చేసిండు? ఏ ఒక 2 లైన్లు వాడు. అదే నాన్న నువ్వు పాడు నాన్న చెప్పు. ఈయన సాయి? లేదు, నాకు తమ్ముడు. దునియాతో నాకేంటం అనే సాంగ్ ఉంటది కదా. రీల్ చేసినట్టు అది? రీల్ ఏం చేయలేదు, నాతో ఫొటోస్ ఎక్కువ ఉంటాయి, రీల్ కాదు. ఓకే. ఇక్కడ మేజర్ గా నువ్వు ఇన్స్టాలకు వచ్చిన తర్వాత నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన నీ ఫ్యాన్ ఎవరు? అది నెక్కండలా ఉంటది అన్న, గీత అని. తను నేను ఇప్పుడు ఒక్క ఫోన్ చేసి ఊరికొచ్చే అంత పెద్ద ఫ్యాన్ అయిపోయింది. తను అప్పటికి నేను ఇంత ఫేమ్ కూడా కాలే అన్న. నార్మల్గా అక్క మీరు చేస్తున్నాం, మీరు అంత ఇష్టం, ఒక్కసారి మీ దగ్గర రావచ్చు. అసలు నేను వెళ్తే ఇప్పుడు వెళ్ళే రూట్లో కూడా దానికి సర్ప్రైజ్ ఇద్దామనే అంత ఉంది నాకు. తనకి నేనంటే చాలా ఇష్టం. ఓకే. ఒకానొక టైంలో నీ పర్సనాలిటీని చూసి ఎగతాళి చేసినారు, ఈ రోజు అదే పర్సనాలిటీతో సెల్ఫీలు దిగుతా ఉన్నారు. అవునన్నా, నేను అదే అంటున్నా. ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలా ఉందని ఎక్కిరివద్దు. ఇటు నుంచి ఎప్పుడైనా సరే ఈ చెయ్యి అనేది ఇటు వస్తుంది 100%. ఏమనిపిస్తూ ఉంటుంది మనసులో ఎవరైనా వచ్చి అక్క ఒక సెల్ఫీ అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అన్న నేను సైలెంట్ గా ఉన్నాను, ఇట్లా స్టైల్ గా పెడతా, లోపల హ్యాపీ అనిపిస్తాయి. కానీ వీళ్ళే అరే పిట్టలు రమ్మి ఆగదురా అంటారా వెనక నుంచి వీళ్ళు? ఇక్కడ ఉన్నాడు కదా వాడే అంటాడు పిట్టలు రమ్మి ఆగదు అని. ఏంటి ఈ పిట్టల రమ్య అంటే ఏంటి అసలు? ఇది ఇంటి పేరా? పిట్టలు అన్న, మా ఇంటి పేరు నిలబెట్టే అన్న నేను. మా ఇంటి పేరు పిట్టలా, నా పేరు రమ్య, పిట్టల రమ్య. 1996 నా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం బయట పెట్టిన అన్న, ఏది దాచుకోలేదు చూసినావు అన్న. ఎవరు క్వశ్చన్ చేయకుండా నోర్లు మోగు. నిన్ను బాగా నిన్ను ఏడిపించేది ఎవరు? కౌంటర్లు వేసి నవ్వుపియాలని? సాయా? అన్నీ సాయాడు. అమ్మ బాండ్లో సైలెంట్గా ఇట్లా ఉంటాడు. ఏంటిదైతే
అంటారు. కానీ ఎక్కువ సన్నిగా ఆడే మ్మ్. ఎట్లా బాగా counter వేస్తాడా? ఘోరంగా అవుతాడు అన్న. ఇప్పుడు నార్మల్ బయట అరే ఏమైంది నేను అందగున్నా కదరా అంటే ఇక నేను దూకిపోతాయి ఎట్లా ఆరి కనబడతలేదా ఏది కనబడతలేదు చాకుతో పోసుకుంటా అంటే అంటే చూడన్న నేను న్యాచురల్ మీరు తెలుగు కదా. అవును న్యాచురల్ ఏం పెట్టలేదు. అదే నిజంగా నేనేం పెట్టాను. అవును ఏం పెట్టలేదు న్యాచురల్ గా ఇంటర్వ్యూలో natural. ఏసీ కూడా వెళ్ళాం మేము ఫ్యాన్ వేసుకున్నాం అంతే. న్యాచురల్ ఇంటర్వ్యూ ఇది. వీడుంటే హ్యాపీ నవ్వుతారు ప్రతి దానికి కాంటారే. ముందు వచ్చుంటే బాగుంటుంది లైఫ్ లో కానీ అనుకుంటా. ఇక మొన్న నుంచి వచ్చేడు వాడు 3-4 నెలలు అవుతుంది అంతే. ఓకే ఎట్లా పరిచయం వీళ్ళందరూ నీకు ఎట్లా పరిచయం అవుతుంది? రీల్స్ చేస్తున్నప్పుడు అని అక్క అని ఇట్లా పరిచయం చేసుడు మామూలుగా 1 year నుంచే తెలుసు అన్న వాడు. నార్మల్ గా రావడం అక్క అక్క రావడం మెల్లగా ఎడిటింగ్ వచ్చు అని అంటే మెల్లగా సైడ్ కొట్టేదాన్ని. అరే ఎడిటింగ్ వచ్చు అంటాను కానీ నాకు శ్రమ పోతుంది అని చెప్పి వాడికి ఇస్తే ఎడిట్ చేసేటోడు బాగా చేసేటోడు అన్న. ఓకే అదంతా పోయేటోడు అరే ఎప్పుడు వస్తావురా అట్లా బాండింగ్ ఉండేది. నేను తర్వాత పోతుంటే నేను ఎప్పుడైనా సరే వస్తున్నారు అన్న లైఫ్ లోకి అందరూ తమ్ముళ్ళే వస్తారు పోతారు కానీ మనకంటూ పర్టికులర్ గా ఉండే సిచ్యువేషన్ అంటే ఎవరికి ఉండదు. ఇప్పుడు మీకైనా అవునవును పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. సో నాకు ఏం అర్థం కావట్లేదు. నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను. అప్పటికి 50K అయిందని చాలా మంది సెలబ్రేషన్ చేస్తున్నారు కానీ నాకైనా లోన్లీ ఫీల్ అవుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే ఫోన్ చేసి ఒక పోస్టర్ పంపించిండు 50K అనేసి ఒక ఫోటో పంపించిండు. తర్వాత ఒక వీడియో పంపించిండు. వీడియో అంటే వీడి దగ్గర నార్మల్ మొబైల్ ఉంటుండే ఆ నార్మల్ మొబైల్ నా వీడియోలు అన్ని కలిపి ఆ సాంగ్ సెట్ అయ్యేటట్టు తీసిండన్న. ఓకే మహానటి సాంగ్ పెట్టి ఎట్లయితే నేను చూసుకోవాలనుకున్నాను ఆ నార్మల్ మొబైల్ వాడు చేసి పంపంగానే అనిపించింది అరే ఈడరా నాకు కరెక్ట్ ఉండే ఎడిటింగ్. ఇంకా నేను బయటికి వెళ్ళాలంటే ప్రేమ వాడు అరే పిట్టర్ రమ్య కోసం ఎవరైనా ఉన్నారు అన్న ఎడిటింగ్ అంటే ఒక ఎడిటర్ ఉన్నాడు అంటే ఒక బాండ్ అనేది ఉన్నది అని అన్నప్పుడు అనుకున్నా. అప్పుడే ఒంటరిగా ఫీల్ అవుతున్నా నాన్న అని అంటే ఎందుకు నేను ఉన్నా కదా అన్నాడు. కానీ వీడు హైదరాబాద్ లో ఉన్నాడు. వీడి ఫ్రెండ్స్ అందరినీ పంపించిన కేక్ కట్ చేయడానికి. నా 50K వాళ్ళు సెలబ్రేషన్ చేసేళ్ళు. అంటే వీడు ఒక ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి నేను ఒంటరిగా ఉండకుండా నన్ను నవ్విచ్చి వెళ్ళిపోయింది అన్న. సో అప్పుడు అనుకున్న అప్పటి నుంచి వెళ్ళి నాకు దగ్గరగా అవ్వడం స్టార్ట్ అయింది. కానీ నేను వీడికి బాండ్ అయిపోతుంది. ఇప్పుడు నా కొడుకు అయితే నేను నా కొడుకుని అయితే నా లైఫ్లో ఎట్లా తెచ్చుకొని నా ఓన్ బాండ్ అని మీరు మాట్లాడిపించాను అట్లా నాకు వీడు ఓన్ అయిపోయింది. బయట కాదు ఇక వీడు బయట ఎవరైనా అన్నా కూడా నేను వాళ్ళని చంపేస్తే జైలుకి పోతావు మళ్ళీ వేరే వాళ్ళకి ఏంటి చేయాల్సి వస్తుంది. వేరే నా ఫ్యాన్ పెడతా అంతేనా? అట్లా దగ్గర అయిపోయింది. ఓకే రమ్య ఇప్పటి వరకు ఎంత సంపాదించింది? అబ్బా అందరి నేను ₹1 సంపాదించలే. ఒక 20 days అవుతున్నా. 20 days ఏనా నాన్న 15 days అనుకుంటానా 10,000 వచ్చినాయి అన్నది అంతే యూట్యూబ్ నుంచి అంతే. అది కూడా ఫస్ట్ పేమెంట్. అందరు ఏదో లక్షాధికారి ఏమున్నాయి అన్న లక్షలు నాకు అర్థం కాదు. రమ్య అకౌంట్లో ఎంత ఉన్నాయి డబ్బులు? ఏమన్నా నాకు రూపాయలు నా తన స్క్రీన్ షాట్ ఉంది చూపియానా? జోక్ నువ్వు చెప్తావా నేను చూపియాలా? ఇప్పుడు నువ్వు నోట్తో చెప్తే ఒక్క వర్డ్లతో వదిలేద్దాం లేదంటే నీ హిస్టరీ మొత్తం తీద్దాం. లేవన్నా 10 లక్షలు. 10,000 అమ్మాయి సరే ఓకే ఈ ఓపెన్ ఛాలెంజ్ గా ఆమె అకౌంట్ లో 10 లక్షలు ఉంటే 10,000 ఇచ్చేసి 9,90,000 మనం తీసేసుకుందాం. రెడీయా? లేదన్నా నీకు రెడీ 10,500 ఉన్నాయన్నా. సరే ఓకే హ్యాపీ. ఓకే ఫైనల్ గా రమ్య నవ్వుతూ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాట్ ఎవర్ లైఫ్లో నేనైతే స్ట్రాంగ్గా చెప్తా ఎవడేమనుకున్నా ఆడపిల్లలు ఇప్పుడు జరిగే సమాజంలో ముద్దు తెచ్చుకోండి ఫస్ట్. ఎందుకంటే నమ్మి నిన్ననే ఒక ఇంటర్వ్యూ చేసిన 8 months ప్రెగ్నెంట్ చేసి పోయింది ఒక దొంగ నా కొడుకు. ఆడపిల్లల జీవితం కాగితం లాంటిది, ఒకసారి చినిగితే అతుక్కోదు, అది నలిపితే కూడా మళ్ళీ ఇస్త్రీ చేసినట్టు రాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఆడపిల్లలకి బుద్ధి తెచ్చుకోండి. కన్నుల తర్వాతనే ఎవడైనా మధ్యలో వచ్చేటోడు నీ 5 నిమిషాల సుఖం తప్ప నిన్నేం చేయడు. నేను చేసుకున్న నీ భర్త కావచ్చు వాళ్ళు తప్ప, నేను కన్నులు తప్ప ఇంకా అందరు వరస్ట్. 5 నిమిషాలకు వాడుకునే నా దొంగ నా కొడుకులే. ఒకటి రమ్య అన్న చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు రమ్య స్టోరీ ఆర్ట్ఫుల్గా నాకు నచ్చింది. అరే ఇట్లాంటి స్టోరీ కదా, ఇట్లాంటి వాళ్ళని కదా బయటికి తేవాలి. కొంతమందికి అర్థం కాదు ఏంటంటే స్క్రాప్ వీడియోలు అదే. ఇక్కడ మేము చేసే ఇంటర్వ్యూలలో చాలామంది ఇంటర్వ్యూలు చూసి మారిన వాళ్ళు ఉన్నారు. నా ఇంటర్వ్యూ నేను తెచ్చే గెస్ట్లు మంచోడు ఉండొచ్చు చెడ్డోడు ఉండొచ్చు. కాకపోతే నేను ఈ మధ్య ఇంటర్వ్యూలని బంద్ చేసిన, అసలు నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లను ఇంటర్వ్యూలే చేయొద్దని ఫిక్స్ అయినా.
అంటే వాళ్ళు లేదు అని కదా, ఈరోజు సంతోష్కి ఇంత పేరు వచ్చిందంటే కారణం వాళ్ళే. నేను 100% చెప్పుకుంటా, నా స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు. కాకపోతే బోర్ అయిపోయింది నాకు. నేను ఎంటర్టైన్మెంట్ వల్ల ఆడుకుంటా అనే క్లారిటీ నాకు ఉంది. ఇంకో దాంట్లోకి వెళ్దాం కొద్ది రోజులు అన్న ఉద్దేశంతో వెళ్ళినా మళ్ళీ తర్వాత మళ్ళీ నీదే. నాకు బాగా అనిపించింది ఏంటంటే నువ్వు ఇవన్నీ మర్చిపోయి ఇన్ని ప్రాబ్లమ్స్ వేరేలా అయితే అంటే వేరే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ హస్బెండ్ సంసారానికి పని చేయడు, లేదంటే ఇంకా అన్ని రోజులు ఎవడుంటాడు ఇంతో నేను పట్టుకోనని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎప్పుడు చేస్తాడని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు రీసెంట్గా వైఫ్ ఏదో చికాకై ఉరేసుకుంటుంటే మొగోడు వీడియో తీస్తూ ఉన్నాడు. అంటే మనుషులు ఎట్లా అయిపోయినారంటే మానవ మృగాల కంటే అధ్వానం అయిపోయినారు. మనుషులకు మానవత్వాలనే లేవు. ఒకటి నువ్వు బాగా గుర్తుపెట్టుకోరా, ఒకానొక టైంలో ఏ కులం అనేది చూస్తాడు ఎవడు కాదు, వరుసలు పెట్టి పిలుచుకునేటోళ్ళు. ఈరోజు వరుసలు పెట్టి పిలుచుకునే దాఖలాలు ఎందుకురా అంటే పైసా బల్బ్ అనేది బాగా వచ్చేసి. ఓకే, ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటే రమ్య ఏం చెప్పాలనుకుంటుంది? ఎవరికన్నా వార్నింగ్ కావచ్చు, లేదంటే ఇంకో విషయం కావచ్చు. ఇప్పటివరకు ఎవరి దగ్గర చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పాలనుకోలేదు. మా ఇంటర్వ్యూలో ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తాను? ఇప్పుడు మీరు అన్నీ చెప్పింది అన్న, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నేను ఎట్లా అంటే సమాజం నిజంగా చాలా చెడిపోయింది. అది తప్ప, అది సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ని ఆ తప్పు అడుగు వేసినా కూడా అడుగుని రైట్ చేసుకుంటూ వెళ్ళే సిచ్యువేషన్ తెచ్చుకోవాలి తప్ప అటు నుంచి అలా అటు అయిపోయి మొత్తానికి చెడిపోయే సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. సో నా భర్తకు అట్లా ఉన్నప్పుడు కూడా అడిగి నాకు పెళ్ళి చేస్తా అన్నప్పుడు కూడా నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటంటే నన్ను చేసుకోవడానికి రావడమే గొప్ప. తను దేవుడు, తనకు అట్లా అయినా కూడా నేను తనని దైవంగా పూజించుకోవాలి. అంటే దేవుడికి పూజ ఎట్లా చేస్తామో, పవిత్రంగా ఎట్లయితే ఉండి మనం పూజ చేస్తామో అలాగే ఉన్నా, ఇప్పటికీ నేను అట్లాగే ఉండాలని అనుకున్నాను తనకి. అందుకే ఒకటే ఆడవాళ్ళకైనా అబ్బాయిలకైనా 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు అన్నట్టుగా దానికోసం అయితే కాదు. ఒక ఫ్యూచర్ ఉంటుంది, అది ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకే ఉంటుంది కావచ్చు, కానీ నువ్వు బ్రతికేంత కాలం అయినా జరిగినప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ చచ్చేంత వరకు ఉంటుంది. కొంతమంది గిల్టీ ఫీల్ కూడా అవ్వరు. నేను గొప్ప ఘనకారం చేసినట్టు ఫీల్ అవుతా ఉంటాను. తప్పు చేయను నేను ఇది అని అనుకునే వాళ్ళు మాత్రం సత్యాందరూ గిల్టీగానే ఫీల్ అవుతారు. అవును. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం మీ ఆయనని చూపిస్తావా, మీ ప్రభాస్ని? ప్రభాస్ కాదన్న, నా భర్త, నా హీరో. ఏదో పేరు చెప్పినావు, రాకేష్ అన్న. నువ్వు సెకండ్ ప్రభాస్ అని మా అత్తమ్మ కానీ నేను ప్రభాస్ అని కూడా చెప్పాను. ప్రభాస్ అన్నతో అంతా అంటే నువ్వు ఒక ఆడపిల్ల ఫీల్ అవడంలో తప్పే ఉంది. నా భర్త హీరో, నాకే హీరో. నాకు పంపి ఆ ఫోటోలు, పెళ్లి ఫోటోస్ లేవన్నా. ఇప్పటిదాకా నాకు చూపించిన నోట్ల కేకు, ఎంగేజ్మెంట్, వాట్ ఎవర్ ఏదైనా సరే. నా భర్త ఫోటో చూడ ముచ్చట జంట, దేవుడు ఓర్వలేదనుకోవచ్చు. ఇప్పుడు నన్ను అనుకున్నావు మా జంటను చూసి, మా ప్రేమను చూసి ముందే విడగొట్టేసిండు. అంటే నీ లైఫ్లో నీకు ఎప్పుడన్నా ప్రేమ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు, అతి ప్రేమ ఉంటే కూడా తొందరగా విడిపోతాం అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది? అతి ప్రేమ చేదు అంటే అంటారు కదా, ఎక్కువ స్వీట్ తిన్నా చేదైపోతుంది అనే. కానీ నేను ఒక్కటే అన్నాను ఏంటంటే నా లైఫ్లో అనుకునేది ఏంటంటే నేను ఎట్లున్నానో నా అనుకునే వాళ్ళ దగ్గర ఆనెస్ట్గా ఉంటాను. నేను తగ్గే ఉంటాను. నా అనుకున్న వాళ్ళ కాళ్ళ కింద బ్రతికిన తప్పు లేదు అనుకుంటాను నేను. కానీ అదే వేరే పర్సన్ అయితే వాడిని చంపేదాకా నేను ఉండాలి. నా నుంచి ఏమైనా మాట్లాడినా, నా ముందు ఏదో తప్పు మాట్లాడినా వాడిని చంపేస్తాను నేను. మరి నీ గురించి చాలా మంది చాలా మాట్లాడారు, వాళ్ళకి ఏం చెప్తావు? నా గురించి మాట్లాడింది 100లో 10% మాత్రమే మాట్లాడారు. వాళ్ళు నా దగ్గర మాట్లాడలేకనే పక్కన మాట్లాడుతున్నారు. నీకు దమ్ము ఉంటే ఫస్ట్ వచ్చి నా దగ్గర మాట్లాడు. నేను ఇప్పుడే వార్నింగే ఇస్తున్నాను. నీకు దమ్ము ఉంటే, నీకు ఇష్టం అనేది ఏదైనా ఉంటే నాది అని చెప్పుకోకుండా నా ముందు వచ్చి మాట్లాడు. నేను చంపకపోతే నా పేరు, నేను ఇప్పుడే చెప్తున్నాను, మీడియాలోనే చెప్తున్నాను. అంత దమ్ము లేకపోతే నువ్వు సైలెంట్గా గాజులుసుకొని కూర్చో. సూపర్. ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు పడ్డ బాధలకు సెల్యూట్. ఇంకా ముందుకెళ్ళు. గాడ్ బ్లెస్ యూ. ఒక అన్నగా చెప్తా ఉన్నా, వాట్ ఎవర్ ఎన్ని కుక్కలు వెనక మొగిరినా నువ్వు అన్నట్టుగా వెనకనే మాట్లాడుతూ ఉంటాయి. ముందుకెళ్ళి చూపిస్తూ ఉన్నావు. ఇన్ని బాధలు పడి నీకు చూస్తే అరే ఎందుకురా దీన్ని తిన్నరకే ఎగురుతుంది అనుకునే మనుషులు కూడా ఉన్నారు. బట్ నేను ఒకటి, నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరు తీసుకున్నా నీ లైఫ్ స్టోరీ అనేది బయటికి వచ్చినప్పుడు నువ్వు ఎంత కష్టాలు పడ్డావు అనేది తెలుస్తుంది ఎవరికైనా. ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడని ఒక పచ్చి నిజం మా ఇంటర్వ్యూలో ఏం చెప్తావు? ఇది ఎందుకులే చెప్పొద్దు అనుకొని ఆపింది ఏదన్నా? అదేంటి ఏం లేదన్నా, అన్నీ చెప్పినా అంటే ఒక్కటి చెప్పలేదన్న, ఎవరి దాంట్లో చెప్పలే. మరి తప్పకపోతుందేమో అనేసి అలా ఆలోచిస్తున్నా. చెప్పాను కదన్న, నా పెళ్ళి చేయాలని చెప్పేసి నా భర్త నన్ను కొన్ని రోజులు టార్చర్ చేశాను. ఎట్లా వెళ్ళిపోవాలి,
ఏది Indirect గా. ఇండైరెక్ట్గా తను నా కొడుకు చెప్పిండంట, నాకు తెలియదు, అంటే నాకు వెళ్ళాలి అని చెప్పేసి నన్ను చంపడానికి, అంటే చంపేస్తా అని నేను వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో అని కత్తి పెట్టి కూడా కోయడానికి వచ్చేసిండు నా భర్త. అయినా నేను వెళ్ళిపోను, ఇట్లనే ఉన్నా. అంటే నువ్వు వెళ్ళిపోతే నన్ను వదిలేస్తుంది, విడాకులు ఇచ్చి దానికి పెళ్లి చేస్తారు వాళ్ళ అమ్మోళ్ళు అన్న మైండ్ సెట్ తోటి నన్ను చంపడానికి, అంటే కోయడానికి, అదే ఆ కోపంలో నిజంగా ఉండే చచ్చిపోయేదాన్ని అన్న, నిజం చెప్తున్నా. ఆ చాకు బాగాలేదు అంటే అందుకు అంత కోపం వచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. ఇది ఇంతవరకు చెప్పలేదు. నా కొడుకు కాలు పట్టుకున్నాడు, నాన్న నాకు అమ్మ కావాలి అని అన్నప్పుడు వదిలేసిన తర్వాత చాకు వదిలేసి ఒక 20 నిమిషాలు బయట కూర్చొని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నా కాళ్ళు పట్టుకున్నాడు అన్న. ఫస్ట్ టైం నా కాళ్ళు పట్టుకున్నాడు అన్న, ఇది ఎవ్వరికి చెప్పలేదు. ఎవరు? నా భర్త. 20 నిమిషాలు బయట కూర్చొని డైరెక్ట్ వచ్చి నేను కూర్చున్నాక నా కాళ్ళు పట్టుకున్నాడు. నా కాళ్ళు పట్టుకొని నేను ఎంత టార్చర్ చేసినా నువ్వు పోతలేవే, నీలాంటిది భార్య నాకు జీవితంలో దొరకదు, నేను నిలబెట్టుకోలే నీ మాట, నువ్వు నిలబెట్టుకున్నావు. పెళ్లి మండపంలో ఇచ్చిన మాట, నేను ఆ రోజు మాట ఇచ్చిన, మాత చావులో మాట ఇచ్చిన, ఆ 2 మాటలు నువ్వు నిలబెట్టుకున్నావు. కానీ నిన్ను సంతోషంగా చూసుకోలేకపోతాన్నా, నన్ను క్షమించు అని నా 2 కాళ్ళు పట్టుకొని మొక్కిండన్న. ఇది మాత్రం ఎవ్వరికి తెలియదు. ఆయన కొట్టినందుకు బాధ లేదు, నాకు ఎవ్విటికి బాధ లేదన్న. ఆయన ఉన్నాడు అంతే. ఆయన చాలా, ఆయన నా కాళ్ళు మొక్కినప్పుడే ఆయన చేసిన తప్పులు ఒప్పులు అన్నీ. ఓకే. ఎప్పుడన్నా ఇప్పటి వరకు నీ లైఫ్లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నేను ఎక్కువ ఇబ్బంది పట్టి ఇప్పటి వరకు ఇంకా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు అనిపించిన సందర్భం ఏది? నాకేనా అన్న? నాకు అనుకున్న వాళ్ళు చెప్పిన అన్న వచ్చినట్టు పోయిలు కాబట్టి ఇప్పుడు నేను అనుకున్న వాళ్ళు ఎవరైనా నాకు అనిపిస్తే, ఎవరైనా సరే, అది కొడుకనే కావచ్చు, బిడ్డనే కావచ్చు, అమ్మాయిలనే కావచ్చు, అబ్బాయిలనే కావచ్చు, ఎవరైనా సరే నా లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు నాతోటే ఉండాలి. ఎనీథింగ్ బాగుంటుంది. మీరు ఇప్పుడు మీకు తెలియదేమో అనుకన్నా, ఇప్పుడు మీరు చూస్తారు కదా, చూడండి, నన్ను అమ్మ అని పిలవని వ్యక్తులే లేరు. ఓకే. ప్రతి ఒక్కరు నాకు కనెక్ట్ అయిపోతారన్న. ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే నా ఒళ్ళు పడుకుంటారన్న. ఇప్పుడు మీతో మాట్లాడిన ఇంటర్వ్యూ చేసినా కూడా నన్ను గట్టిగా పట్టుకొని నా ఒళ్ళు పడుకుంటారు. బంగారం అని కూడా పిలిచిన నేను. అదే పొద్దున నాకు పొద్దున అది చెప్పు, బంగారం అని. బంగారమా పక్కనే మామూలు బంగారం ఏంది? నేను అనుకున్నా, అరే నేనేమనుకున్నా అంటే ఓకే ఫోన్ దగ్గర పెట్టుకొని ఎవరినో బంగారం అన్నదా, లేదంటే ఫోన్లోనే బంగారం లేదు, కనెక్ట్ అయిపోతా నేను చాలా కనెక్ట్ అయిపోతా. అట్లా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు నాతో లైఫ్ లాంగ్ అలాగే ఉండాలని నేను కోరుకుంటాను. ఓకే. ఇప్పటి వరకు రమ్య ఎవ్వరికి ఒక తప్పు చేసి ఆ తప్పు నేను ఎవరికి చెప్పొద్దు అన్న తప్పేది? ఇప్పటి వరకు చెప్పొద్దు అన్నది మనం ఎలా చెప్తాం? అనుకున్నది ఇప్పుడు చెప్పాలి సంతోషం నాకు అనుకుంటే. లేదన్న, అంటే తప్పు చెయ్యలేదు రమ్య అని అయితే నేను చెప్పను. తప్పులు చేస్తుంది, చిన్న చిన్న తప్పులు బాగానే చేస్తుంది, కానీ చెప్పొద్దు అనుకుని ఎట్లా చెప్తారన్న? నాకు చెప్పాలి. సంతోష్ అన్న డిఫరెంట్ కదా, ఎవ్వరికి చెప్పలేదు కాబట్టి ఈ తప్పు నేను చేసి చాలా ఫీల్ అయినా అనుకున్న తప్పేంటి? నువ్వు చెప్పకు నాన్న, నువ్వు ఈ హెయిర్ కట్ అదేదో సగేసిండు కదా, మా ఫ్రెండ్ని నిన్ను బ్యూటీషియన్ అని చెప్పేసి బాత్రూంలో తీసుకుపోయి హెయిర్ కట్ చేసినాను. ఏందా సార్థం ఎంత జుట్టు ఎక్కువ ఉందనా? లేదు, నేను చాలా మేకప్ వేస్తాను, నేను మేకప్ ఆర్టిస్ట్, నేను బ్యూటీషియన్ని, అది ఇది అనాలి. అది నాకు హెయిర్ కట్ చేయవా అని అనేది చెప్పాను. చెప్పినప్పుడు అది హెయిర్ కట్ చేస్తే కింద పెద్ద కత్త తేవాలి, నా తప్పు కదన్న, చిన్న కత్త తెచ్చి ఇచ్చింది. ఇట్లా కట్ చేస్తున్నా, ఇట్లా కట్ చేస్తే ఒకరు ఎగుడు ఇంత హెయిర్ కట్ ఇంటికొచ్చి అదంతా జుట్టంతా కలెక్ట్ చేసిన నేను, సోనియా, చరిత ముగ్గురం ఉన్నాం. అప్పుడు ఏదో క్లాస్ 7th 8th అనుకుంటా, అవన్నీ కరెక్ట్ చేసి ఆడ పడేసినాం. మళ్ళీ ముసుకేసుకొని ఇంటికి వెళ్ళింది. ఇంట్లో గొడవ అవుతుంది, వాళ్ళ అమ్మ చూపించినాక ఆమె ఏం చెప్పింది అని అంటే, ఇట్లా ఓపెన్ చేసి జుట్టు పోయిందని వాళ్ళ అమ్మ ఎడుతుంది. ఇక వావో నా బిడ్డకి ఇది అయింది, అయ్యో అని మొత్తుకుంటుంది. కానీ ఆడేం చేసింది, అమ్మ అక్కడ రేగేలా అప్పుడు ఒక ఇష్యూస్ జరిగినాయి అన్న, అమ్మాయి రేప్ కావచ్చు, అక్కడ మా స్కూల్ చుట్టూ కొన్ని జరిగినాయి. ఆడపిల్లల కోసం అమ్మాయిలు రావడం, అది ఆడపిల్లల కోసం అబ్బాయిలు రావడం, అబ్బాయిల కోసం అమ్మాయిలు తిరగడం, అక్కడ కొంచెం డౌన్ ఉంటుంది అన్న మా స్కూల్ అటు సైడ్, కొంచెం డిఫరెంట్ మైండ్తో ఉండడం, రేగాయలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లా కొన్ని జరిగినాయి అన్న. కానీ అది మాకు తెలీదు, అంటే జరుగుతున్నాయని తెలియదు. అదేం చేసింది, రేగే అమ్ముకున్నట్టు జుట్టుగా తీసుకొని వేరమ్మా అని చెప్పి ఆయన అంటే, అది వాళ్ళ అమ్మ ఎందుకు నమ్ముతుంది అన్న, నమ్మింది. ఆయన నమ్మి డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి గొడవైంది, స్కూల్ మొత్తం రచ్చరచ్చైంది. అయినా కూడా నా మీద ప్రేమ దానికి, అట్లా తను దూరంగా అవుతుందేమో అని ఎప్పటికీ లిటరల్ అదే అబద్ధంతో అదే స్టిల్ అట్లనే ఉందన్న. నేను కూడా చెప్పలే ఎవరికి, కానీ అది చెప్పడం వల్ల మాకు జరిగిన ప్లస్ ఏంటి అని అంటే, అక్కడ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ చేసారు.
నిజమే అనుకో ఆ తల్లి వచ్చి ఓకే, ఓకే. నిజమే, కానీ అది జరిగింది మా ముగ్గురికి మాత్రమే తెలుసు. సో అక్కడ చాలా అవేర్నెస్ అంటే పెరిగింది, అందు ఎవరిని రానియకుండా స్ట్రిక్ట్ చేసారు. సో అందరు చాలా మందికి ఒక మైనస్ అనేది ప్లస్ అయింది. ఒక తప్పు జరగడం వల్ల ఒక మంచి జరిగింది. ఓకే, అదే చెప్తా. నీకున్న ఫ్రెండ్స్లల్లో ఏ విషయంలోనన్నా బాగా హట్ అయ్యి ఇప్పటిదాకా మాట్లాడిన ఫ్రెండ్ ఉందా? ఉందన్న, పేరు చెప్పను కానీ ఉంది. పేరు అవసరం లేదు, ఏ సందర్భంలో ఎందుకు హట్ అయినావు, ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు? తనతోట అదే అన్న నేను చెప్తున్నాను కదా, నాకు నచ్చని పనులు చేస్తే నాకు నచ్చదు. నచ్చని పనులు అంటే నువ్వు వద్దన్న అబ్బాయిని లవ్ చేసిందా? నీ కాదురా, నీకు నచ్చని అబ్బాయి. లేదన్న, తను మ్యారేజ్ చేసుకున్నాక తర్వాత చెప్పిన నాకు ఇవి నచ్చవు అని చెప్పిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో అది నాకు నచ్చక బెల్ట్ ఆమె పెళ్లి చేసుకుని ఆల్రెడీ ఇంకో అబ్బాయి చూసుకో అన్న, మంచిగా చూసుకుంటలేడు అని అంటే మంచిగా చూసుకునేటట్టు నువ్వు కూడా మారాలి కదన్నా. ఇప్పుడు ఒక భర్త మంచిగా చూసుకోవట్లేదు భర్త అని ఇంకో అబ్బాయితో మాట్లాడింది, అది నాకు తర్వాత తెలిసినప్పుడు బెల్ట్ పట్టి కొట్టడం కూడా జరిగింది. వార్తలు వచ్చినాయి, బ్లడ్ వచ్చింది. నాకు అంతే, నాకు నచ్చిన పని అయితే ఆ మినిట్లో స్టిల్ ఇప్పటికి మాట్లాడదా? స్టిల్ నో అమ్మ మాట్లాడుతుంది, నేను మాట్లాడను. ఓకే, మాట్లాడు. అది జరిగింది, ఆ సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. తను తాగుతున్నాడా తాగకుండా మార్చు రాగానే కక్క అరుతారు అన్న. ఎందుకు అరవడం? వచ్చేసరికి సైలెంట్గా నవ్వుకుంటాను. నేను ఇప్పుడు చెప్తున్నా, నా భర్త పనికి పోయినా బయటికి పోయినా ఎటు పోయినా నేను డోర్ వేసినప్పుడు బావా అంట, ఇది ఒక్కటే నెల బావా అంట. అక్కడ వదిలేస్తాడు అన్న మా బావ అన్ని పనులు. అదే మంచిగా రిసీవ్ చేసుకుంటే ఎలాంటి వాడికైనా ఈ ఆలోచన ఉండదు అన్న. ఇంటికి రాగానే పిచ్చి చేస్తే ఆ మైకంలో ఇంకో 4 దాంతో ఇంకా అట్లా కొడుతున్నాడు తిడుతున్నాడు అని వేరే అబ్బాయితో మాట్లాడడం నాకు నచ్చలేదు. తను ఇప్పుడు మాట్లాడుతుందో తెలియదు, మాట్లాడలేదు. ఇప్పటికైతే నేను తనతో మాట్లాడతాను. ఓకే, మాట్లాడాలని కూడా అనుకుంటలేదు. తనకి ఇంటర్వ్యూ ఇస్తే తనే నేను అని కూడా నీకు అర్థమైపోయి ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ రమ్య. నేను ఇంకా ఆల్రెడీ గుంజకాడికి గుంజినట్టున్నా, కాకపోతే నేను ప్రిపేర్ అయితే ఇంకోలా ఉండు. నేను ఫస్ట్ భయపడుతున్నాను. నేనంటే ఓకే, నీకు ఎట్లా అనిపించింది చెప్పి ఇంటర్వ్యూ? మంచిగా అనిపించింది. ప్రిపేర్ అయినట్టుందా లేదంటే? కాదు, నేను ఇంకేమేమి మాట్లాడదు. ఇప్పుడు వీడికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, రారా అన్న ఇంటర్వ్యూ చేస్తాను, భయం అవుతుంది, అరే ఎందుకురా బిడ్డలు రమ్య ఆగురా అత్తను ఆగురా అని వీడు అంటే అనుకో. నేను ఇట్లా మాట్లాడతారని అనుకోలేను, కానీ నిజంగా మీరు ఏడుస్తారని ఫస్ట్ టైం చూసినాను అన్న. లేదు, చాలా ఇంటర్వ్యూలో నేను మనిషిని కాదా, నాకు ఫీలింగ్స్ ఉండయా? అరే ఏంద్రా నీ కష్టాలు ఏంది? అది నేను అంటే చాలా చూసినా నేను ట్రిమ్ చేసుకుంటా పెట్టుకోను. నాకు ఏదో సింపతి వీడియో కోసం అనుకుంటారు. నేను ఇప్పుడు నువ్వు నా ముందున్నావు కాబట్టి నువ్వు నీ కష్టాలు ఏందనేది వీడియోల కంటే విన్నోడికి ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా కొన్ని చూసి వచ్చినా కొన్ని ఏగినాం కాబట్టి అవి సిమ్టమ్స్ బాగా దగ్గర అనిపిస్తాయి. ఒక ఆడపిల్లకు అంటే దేవుడు అన్నట్టు గిన్ని కష్టాలు పెట్టిండా అన్న ఒక ఫీలింగ్. నాన్ స్టాప్ అన్న, నాకు గ్యాపే లేదు. ఏడుపులోకి వెళ్ళి నా భర్త చనిపోయినా ఏడుపులోకి వెళ్ళగాను మా డాడీతో కూడా టైం స్పెండ్ చేయలేకపోయినాను నేను. ఎందుకంటే డాడీకి నేనుంటే ఏమైనా అవుతుందేమో నా మైండ్ కోమాలో వెళ్ళిపోయి మా డాడీ దగ్గర కూడా పోతే నా బిడ్డ కన్నా ఎక్కువే కాదు, నువ్వు రా బిడ్డ అంటే కూడా మా డాడీ దగ్గరికి వెళ్ళలేను నేను. చచ్చిపోయే ముందు వాట్ ఎవర్ ఏదైనా నీ లైఫ్ ఒక గందరగోళం, ఒక చిన్న వయసులో ఒక గందరగోళం, ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఈ మంది మాట్లాడే మాటలు ఇవన్నీ తెలియకుండానే మనం అనుభవించిన దానికంటే ఎదుటోళ్ళు అనుభవించింది అర్థం చేసుకున్నోటోడికి కళ్ళల్లో ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి. నా ఇంటర్వ్యూలో చాలామందికి తెలియదు, నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. చాలామందికి అంటే అగ్రీవ్స్ నేను అగ్రీవ్స్ లాగానే ఉంటా. లేదు నేను అట్లా అన్న కరెక్ట్ మాట్లాడాను. అన్న ఎందుకు మాట్లాడాలి, టాపిక్ ఎందుకు మాట్లాడాలి, నువ్వు ఇది అడగాలి కదా అంటే అడిగే నిమిషాలు ఒక కొద్దిసేపటికి మళ్ళీ అది అడుగుతావు. కానీ నాకేంటి నేను వచ్చి నీ ముందు కూర్చుంటా అనేది అస్సలు అనుకోలేదు అన్న. రైట్, థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అండ్ నువ్వు ఇలాగే ముందుకెళ్ళాలి. బీ కేర్ఫుల్. లైఫ్ ఆల్రెడీ అన్నీ చూసున్నావు. 60 ఏళ్ళ అంటే 20 ఏళ్ళల్లో 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటున్నాను నేను కూడా. బట్ బీ కేర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. ఓకేనా, బాగా చేయి. థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోలు చేయి. చాలామంది చాలా మాట్లాడతారు, అన్నీ చూసినావు, నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది. థ్యాంక్ యూ. రైట్, ప్రతి ఒక్క ఆడియన్స్కి నేను చెప్పే విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలే, ఈ ఆడపిల్ల ఇంటర్వ్యూ చూస్తే మీకు చాలా నేర్చుకుంటారు. ఇక్కడ ఈమె ఇంటర్వ్యూ నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలే, ఈ ఇంటర్వ్యూ ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఫుల్ లెంత్గా చూస్తారో, ఈ అమ్మాయి లైఫ్ స్టోరీ ఈ అమ్మాయి కోసం కాదు, ఇంకో అమ్మాయికి ఈ లైఫ్ స్టోరీ రాదు, ఇలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య.